చెప్పాలంటే అయితే డిస్టెన్స్ చాలా ఉంది. అంత ఈజీ 50 lakhs సబ్సిడీ ఉంది 50%. అవును, దానికోసమే దీంట్లోకి వస్తే మాత్రం నాకు అదే నష్టమే. యాక్చువల్గా ఈ స్కీమ్ లో అసలు గైడ్ లైన్స్ తప్పు. 40 లక్షలు తీసుకోండి, 10 లక్షలు మీరు పెట్టండి, 50 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అని ఇది ఒక కాన్సెప్ట్ అది. అవును. కానీ అది ఫీల్డ్ మీదకి వస్తే తప్పది. ఎట్లుంది మరి ఫీల్డ్ మీద? ఫీల్డ్ మీదకి 90 కోటి రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఉస్మానాబాద్ మేకలతోటి ఫామ్ ఏర్పాటు నిర్వహిస్తున్నారు వెంకటరెడ్డి గారు. సో వారితో మాట్లాడదాం. దాదాపు ఇది 3-4 months అవుతుంది. బట్ కాకపోతే ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, సో ఎట్లా బ్రీడ్ సెలెక్షన్ ఎట్లా చేసుకున్నారు, సో ఇది స్టాల్ ఫీడింగ్ ఎట్లా కన్వర్ట్ అవుతున్నాయి, సో సాధారణంగా మేకలు గోడ్స్ సాధారణంగా స్టాల్ ఫీడింగ్ కొంచెం కన్వర్ట్ కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అయినప్పటికీ వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, రెగ్యులర్గా కూడా మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, సో ప్రజెంట్ ఎట్లా ఉంది మెయింటెనెన్స్ కావచ్చు, ఫర్దర్గా కూడా ఎట్లా దీన్ని ముందు తీసుకుపోతారు, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో భాగంగా ఇది NLM స్కీమ్లో భాగంగా కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది 500 యూనిట్. సో వారితో మరిన్ని వివరాలు వారి మాటలో తెలుసుకుందాం. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి నారాయణపురం విలేజ్ అండ్ నారాయణపురం మండల పరిధిలో యాదాద్రి జిల్లా వారి వ్యవసాయ దగ్గర ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకు మీరు ఈ గోట్ ఫామ్ ఏర్పాటు చేయాలనుకున్నారు, దీనికంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఇది ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు? ఓకే, నేను మాది లోకల్ విలేజ్ ఇదే. గత 30 years నుంచి నేను సిటీ హైదరాబాద్లో ఉన్నాను. మిల్క్ బిజినెస్ చేస్తున్నాను జెర్సీ డిస్ట్రిబ్యూటర్గా. ఓకే. దానిలో కరోనా తర్వాత వేరే బిజినెస్ ఇది మారుదాని ఆలోచనలో కరోనా యూట్యూబ్ వీడియోలో ఇన్స్పిరేషన్ చేసి 2023లో అప్లై చేయడం జరిగింది. 23లో అప్లై చేసినాము. కొంచెం డిలే, బ్యాంకు అవన్నీ డిలే వల్ల 25 వరకు 25 దాకా వచ్చింది. 25లో CIC అప్రూవల్ అయింది. షెడ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ మిర్యాలగూడ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంతకుముందుకు షెడ్లు వేశారు. వాళ్ళు మాట్లాడి తీసుకొచ్చి సైజులు షెడ్ మొత్తం వాళ్ళు మెటీరియల్ మనం తెచ్చుకున్నాము. విత్ SFTకి ఒక 80 రూపీస్ లాగా మాట్లాడుకుని టోటల్ గా షెడ్ సైజ్ వచ్చేసి 105/45. 105 పొడవు, 45 వెడల్పు. ఆ సైజుతో మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎన్ని కంపార్ట్మెంట్లు పెట్టుకుంటారు దీంట్లో? కంపార్ట్మెంట్ వచ్చేసి 8 కంపార్ట్మెంట్. 2 క్వారంటైన్ ఉన్నాయి, 8 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అటు 4 ఇటు 4లో ఒక చిన్నది ఇక్కడ వాక్ ఏరియా వచ్చింది కాబట్టి కొంచెం క్వారంటైన్ లాగా కొంచెం డెలివరీ అయినాయి కానీ డిసీజెస్ వచ్చినాయి కానీ సపరేట్ స్పెషల్ అట్లా వేయడము అట్లా చేసినాము. కింద ఇంకోటి షెడ్ కూడా వేసుకుంది. అది నార్మల్ షెడ్, అది సేమ్ సైజ్, అది కూడా 105/45. అది కూడా నార్మల్ షెడ్ లాగా వీళ్ళు పెట్టాడు. మనకు స్కీమ్ లో 3,500 సేఫ్టీ అన్నారు. కాకపోతే మనం 2 సేమ్ 4,600 4,500 సేఫ్టీ వచ్చే విధంగా 2 ఈక్వల్ షెడ్లు వేసుకున్నాము. ప్రజెంట్ అయితే మొత్తం ఉస్మానాబాద్ బీడే తెచ్చినాము. మనకు మహేంద్ర రెడ్డి అని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేశారు, వాళ్ళ ప్రకారమే తెచ్చినాము. మంచి మిల్కింగ్ బాగుంటుంది పిల్లలకి, బయట మిల్కింగ్ లేకుండా మిల్కింగ్ మంచిగా ఉంటుంది. ఈ అవుట్ గ్రేజింగ్ కూడా అలవాటు పడ్డాయి ఉన్న మేకలు. ఇవి షెడ్ లో కూడా స్టాల్ ఫీడింగ్ కూడా ఈజీ కన్వర్ట్ అయినాయి. ఇవి ఈ పైకి ఎక్కడం కానీ దీంట్లో ఉండడం కానీ తొందరగా అలవాటు పడ్డాయి. ఇవి అయితే ఇంతకంటే ముందు మిల్క్ బిజినెస్ లో ఉన్నారు. ఇది అంటే ఈ ఫార్మింగ్ ఇదంతా కూడా కొత్త మీకు. అవును. చేసుకోగలుగుతున్నారా? ఏమైనా ఇబ్బంది అవుతుంది? లేబర్ కొంచెం ఇబ్బంది ఉంది. లేబర్ ఉన్నారు ఇంతకుముందు కూడా. మొన్న రీసెంట్ గా ఊరు పోయారు, మేమే చూసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. వీటికి రేసింగ్ అంటే మనం జస్ట్ ఉదయం ఎండాకాలం కదా, ఒక 1-2 hours ఖచ్చితంగా తిప్పాలి. దీంట్లోనే ఉంటే ఎంత చేసినా బయటకే చూస్తుంటాయి ఇవి, బయటకు వెళ్ళాలని. ఒక గంట అట్లా తిప్పుకొచ్చినాం అనుకోండి, అది ఏం తినకుండా వచ్చి కొంచెం వాటర్ తాగేసి పడుకుంటే రెస్ట్ తీసుకుంటాయి. తర్వాత మనం మంచి చాపింగ్ చేసుకొచ్చి గడ్డేస్తాం, తింటాయి మంచిగా. మార్నింగ్ మనం మామూలుగా డ్రై మ్యాటర్ వేస్తాం, మధ్యాహ్నము చొప్ప వేస్తాము, ఈవినింగ్ మక్కలు వేస్తాము. ఒక ఈచ్ వన్ ఒక 100 grams వచ్చే విధంగా మక్కలు వేస్తాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గడ్డి అట్లా ప్లాన్ చేసుకుని మెయింటైన్ చేస్తున్నాం. మార్నింగ్ గ్రేజింగ్ చెప్తేనేమో అవుట్ గ్రేజింగ్ చెప్తే మార్నింగ్ ఏమయ్యాము. ఓకే. సో అయితే మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసారు దీన్ని. గోడ్స్ తీసుకురావడం February 5th తారీఖున తీసుకొచ్చాం. 100+5 తీసుకొచ్చినాం ఫస్ట్. తర్వాత మొన్న ఒక 50+4 మనం తీసుకొచ్చినాము. 100+5 అంటే 100 females 5 males అంతే. అదే స్కీమ్ లో రేషియోలో బాగా తెచ్చినాము. మొన్న 50+4 తెచ్చినాం. ఇది 500 యూనిట్ కదా? 500+25 యూనిట్ మన CEC అప్రూవల్ అయిపోయింది కదా. ఫస్ట్ సబ్సిడీ ఎలిజిబుల్ అయినాము. మొత్తం వాళ్ళు షెడ్యూల్ మార్చారు. గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు 2 ఒకేసారి చేస్తారంట. 2 ఒకటిసారి ఇస్తా అని చెప్పారు. ప్లస్ మాది ఇప్పుడు ఆగస్టు మంత్ ఎండింగ్ కి మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఓకే. అదే ప్రయత్నంలో ఉన్నాం ప్రజెంట్. అయితే కొంచెం లేబర్ వచ్చిన తర్వాత మిగతా గోడ్స్ తీసుకొస్తాం అనుకుంటున్నాం. అయితే జనరల్గా మీరు ఇంతకుముందు బిజినెస్లో ఉంటారు కదా, సో మీరు దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ కావడానికి అంటే ఎట్లా అయినారు? అంటే మీరు NLM స్కీమ్ ఉందని అప్లై చేసుకున్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ చేసే ఉద్దేశంతో? వాస్తవానికి నేను ఇట్లా NLM స్కీమ్ ఉంది అనుకోలేదు. కరోనా అప్పుడు షిప్స్ పొట్టేళ్ళు తీసుకొచ్చి పెంచుకోవాలా. ఓకే. ఆ బిజినెస్ మంచిగా ఉంది. ఇక్కడ మనకి 6 acres ఉంది. దీంట్లో పామ్ ఆయిల్ లాంటిది తీసేసుకొని పెంచుదాం అనుకున్నాం యాక్చువల్గా. ఓకే. తర్వాత ఆలోపు ఈ స్కీమ్ ఉంది కదా, యూటిలైజ్ చేసుకుందాం అనే ఆలోచనలో
అక్కడ మిల్క్ బిజినెస్ ఒక డ్రైవర్లు పెట్టి వాళ్ళ అక్కడ బిజినెస్ అది ఆపలేదు, అక్కడ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ చేసినాం, అయిపోయింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో ఆల్రెడీ. ఇది పెంచడం అంటే ఈ ఫార్మింగ్ చేయడం ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా? అంటే చేయొచ్చు అని అనిపిస్తుంది? ఇబ్బంది అంటే మాకు కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది అంటున్నా. ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ఏం తీసుకోలేదు. అంటే వీటి చిన్నప్పటి నుంచి చూస్తుంటాము, చేస్తుంటాము. మా మిస్సెస్ కూడా కొంచెం కూడా ఈ గోడ్స్ వాళ్ళ అనుభవం ఉన్నది. ఓకే. ప్లస్ మనకేంటంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసినాం కాబట్టి మనకు కూడా కొంచెం చూసినాం ఇవన్నీ. కాకపోతే పర్టికులర్ గా ఈ మేకలు మనం ఏం పెంచలేదు. సో అట్లా ఎందుకంటే జనరల్ గా ఇవి బ్రీడింగ్ పర్పస్ కదా. సో బ్రీడింగ్ పర్పస్ కాబట్టి ఫీమేల్స్ కాబట్టి, మేల్స్ అంటే ఎట్లా అట్లా పెరుగుతాయి. సరే వాటికి ఫీడ్ వేస్తాం, ఏమైనా ఉంటే కొంచెం డీజిల్ ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఇది మళ్ళీ క్రాస్ చేపించడం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కొంచెం ఛాలెంజెస్ బ్రీడింగ్ అంటే కొంత ఇట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి. సో ఈ విషయాల పట్ల మీరు ఏమైనా అట్లా ఏమైనా ట్రైన్ అయ్యారా లేకపోతే తెలుసుకున్నారా? తెలుసుకుంది. ఓకే. అయితే మీరు బ్రీడ్ సెలెక్షన్ ఏం చేసుకుంటారు? మీరు ఎట్లా సెలక్షన్ మాత్రం పక్కా మేము మహేందర్ రెడ్డి ఇన్స్పైర్ దాంట్లో కంపల్సరీ. ఉస్మానాబాద్ షెడ్ పర్పసే కాబట్టి స్టాల్ ఫీడింగ్ అని దీనికి కన్వర్ట్కి మళ్ళీ వేరే ఎందుకు మటన్ కానీ వీటి బయట సేల్ కానీ బాగుంది. వాటి పిల్లలకు వాటికి పాలు మంచిగా వస్తాయి. ఏం కాదు, ఇదే పెట్టుకోని అన్నాడు. ఆయన అదే పెట్టుకున్నాము. ఆయన దగ్గరకే పోయి ఆయనతో తీసుకున్నారు ఫస్ట్. మరి ఎక్కడి నుంచి తెచ్చుకోరు? ఆయన దగ్గర తెచ్చుకోరా లేకపోతే బయట ఎక్కడి నుంచి? బయట తెచ్చుకున్నాం. బయట వేరే ఫామ్లో ఇప్పించాడు ఆయన. సో అంతా లోకల్లో తెచ్చుకోరు? మీ రెండే ఫామ్స్లో తెచ్చుకోరు. ఆల్రెడీ స్టాల్ ఫీడింగ్ కన్వర్ట్ అయినా తెచ్చుకున్నారు? ఆల్రెడీ అలవాటు ఉన్నాయి స్టాల్ ఫీడింగ్కి. ప్రీవియస్ అలవాటు ఉన్నాయి అవి. అది అవుట్ గేజ్ సెమీ అక్కడ కూడా సెమీ చేశారంట వాళ్ళు కూడా. మేకలు ఎక్కువ స్టాల్ ఫీడింగ్ కన్వర్ట్ కావాలంటారు కదా. సో అది మొత్తం అలవాటు పడ్డాయి ఇవి కూడా. బయటకు వెళ్తే కొంచెం మన ఏమంటారు గొర్రెల్లాగా తింటాయి మంచిగా. ఈ లోకల్ ఏంటంటే కొంచెం పరిగెత్తా ఉంటాయి, చెట్లు కొమ్మలే తీసుకోవాలి అవి అట్లా. మీ ఫామ్ లో తీసుకొచ్చినాక ఏమన్నా డెలివరీ అయినా ఏమైనా చాలా అయినాయి. అంటే ఈతకు ఎన్ని పిల్లలు పెడుతున్నారు? ఒకటి పెడుతున్నారు? ఇప్పుడు ఎక్కువ ఒకటే పెట్టినాయి, 2 పెట్టినాయి, కొంచెం మొటాలిటీ అయినాయి. ఈ 3 నెలల కాలంలో ఏమైనా వీటి నుంచి ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసిరా? ఏమైనా డిజీజ్ ఆ టైప్ ఏమైనా చూసిరా? డిసీజెస్ అయితే ఏం రాలేదు మనకు, ఏం రాలేదు. 1-2 మొటాలిటీ అయితే అయినా. ఒకటి కుక్క కడిచింది, ఒకటి అవుట్ కేసింగ్ పోతే, ఒకటి ట్రాన్స్పోర్ట్లో చనిపోయింది. చనిపోయిన 2-3 కూడా సేమ్ ఒక అంటే డిసీజ్ అనాలా లేకపోతే ఒకే విధంగా చనిపోయినాయి. 3 చనిపోయినాయి కూడా. సో ఇన్ని 100 పైన తీసుకొస్తే 3 చనిపోయినాయి, 4 చనిపోయినాయి. సో వీటికి గడ్డి ఎట్లాంటి జాతులు వేసుకోరు? ఎట్లా ఇస్తున్నారు వీటికి? గడ్డి వచ్చేసి మనకు మొక్కజొన్న వేసినాము, నార్మల్ 3 కోతల జొన్న వేసినాము, జంజువా గడ్డి సూపర్ నేపియర్ దానికి సంబంధించింది అదొకటి ఉంది. పూలేక్రాంతి అని చెప్పేసి ఇంకొక సపరేట్ వేసినాము. ఒక 5 వెరైటీస్ వేసినాం. 5 వెరైటీస్ వేసారు. వేయలేదు ఇంకా. ఎజ్జులూసన్ వేయలేదు. ఇవన్నీ డైలీ ఇంక్లూడ్ చేస్తారా లేకపోతే ఒక్కొక్కటి రోజు ఒకట్లా? 3 వెరైటీస్ ఇస్తాం. ఏదైనా 3 రకాలు వేస్తాం డైలీ. డ్రై ఫౌడర్ ఏమైనా వేస్తుంటారా? డ్రై ఫౌడర్ సొప్పు అని అదే మొక్కజొన్నదే లాస్ట్ కట్ చేసి పెట్టి పక్క పెట్టుకున్నాం. చాప్ చేయలేదు, ఏ రోజు 2 days కోసం చాప్ చేసుకుంటూ వేసుకుంటారు. అట్లా అంటే పల్లి కానీ శనగ కానీ అట్లాంటి ఇంకా అవి తేలేదు. ఓకే. వేసుకునే ఉద్దేశం కూడా ఉంది. వర్షాకాలం అవసరం పడుతుందేమో అని ఆలోచన. యాక్చువల్గా అవసరం పడొద్దనే మొక్కజొన్న వేసాను 10 ఎకరాలు యాక్చువల్గా అయితే. ఓకే. లాస్ట్ ఇయర్ అధిక వర్షపాతం వల్ల మొక్కజొన్న అంతా మనకు పనికి రాలేదు సొప్ప అసలు. ఓకే. ఫంగస్ వచ్చేసి మళ్ళీ డిసీజెస్ మళ్ళీ వీటికి ఎఫెక్ట్ అయితే అని చెప్పేసి వద్దంటే వదిలేసాము. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫామ్ మెయింటైన్ చేయడం? జనరల్గా మార్కెట్లో వీటికి మీట్కి డిమాండ్ ఉంటుందా? ఈ ఫామ్ మేజర్గా ఎన్ఎల్ఎం స్కీమ్లో బాగా పెట్టుకున్నది ఎక్కువ బ్రీడింగ్ పర్పసే కాబట్టి మీరు దీని నుంచి తీసుకోవాలన్నా కూడా మేల్స్ అమ్మాల్సి వస్తుంటుంది. సో జనరల్గా మార్కెట్ ఎట్లా నడుస్తుంది? మీకు ఇప్పటిదాకా ఏమైనా అట్లాంటి సేల్స్ ఏమైనా జరుగుతున్నాయా? అడుగుతున్నారు సేల్స్, చాలా మంది అడుగుతున్నారు. అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రకారం ఎట్లా ఉంటే ఆ రకంగా మనం ఏదో ఉంటాం. ప్రజెంట్ మార్కెట్ ప్రకారము ఒక 400 per kg లైవ్ వెయిట్ లాగా నడుస్తుంది. మేకపోతులు అయితే 500 నడుస్తుంది అని చెప్పి బయట మార్కెట్లో చెప్తున్నారు. నేను కూడా మామూలుగా అయితే ఇంకా ఫిక్స్గా అమ్మాలనేది ఎప్పుడు చెప్పలేదు. సో 500 అయితే జనరల్ ఎంతమంది వర్కర్స్ అవసరం ఉంటారు? సాధారణంగా మీతోటి హ్యాండిల్ చేసుకోగలుగుతారా? ఎంతమంది అవసరం ఉంటారు? వేరే ఫార్మ్స్ చాలా తిరిగి వచ్చినాము. ఎక్కడైనా ఒక 200 నుంచి 250 ఒక జత 2 members. మనకు 2 షెడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 4 కానీ ఖచ్చితంగా 5 కానీ ఖచ్చితంగా అవసరం అయితే పడుతుంది. మనం ఆల్రెడీ ముందే 6 months బ్యాక్ ముందు నుంచి మన దగ్గర 4 ఉన్నారు. గోడ్స్ లేనప్పుడు కూడా 4 తీసి పిలిపించాము ఉన్నారు. అప్పుడు ఎట్లా అగ్రికల్చర్ ఉందని చెప్పేసి అవి పని చేయించుకున్నాం. అప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఇప్పుడు కంపార్ట్మెంట్ లాగా పెట్టుకున్నారు కదా, ఒక కంపార్ట్మెంట్ లో ఎన్ని యానిమల్స్ పట్టేటట్టు ప్లాన్ చేసుకున్నారు? మనం 25 to 30 30 వరకు. దీంట్లో 250 కదా మనకు కావాల్సింది. ఒక్కో దాంట్లో 30 మనం అనుకుంటున్నాం. 30 చేసుకుంటే
సఫిషియెంట్గా ఉంటుంది. ఉన్నాయి ఇంచుమించు అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఓకే, మనం ఇప్పుడు ఈ 4 కంపార్ట్మెంట్స్ 100 వేసినాము. ఇప్పుడు గేసింగ్ వచ్చినాయి కదా, అవి మామూలు వెళ్ళిపోతాయి. 4 ఇవి సపరేట్, ఇవి మనం తెచ్చినాము, ఇవి సపరేట్ వెళ్ళిపోతాయి. వీటికి ఇవి అలవాటు అయిపోయినాయి. 2 కంపార్ట్మెంట్ వెళ్ళిపోతాయి. ఇవి అవి డివైడ్ అయిపోతాయి. ఇవి డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోతాయి, ఇవి డివైడ్ సపరేట్ అయిపోతాయి. కాకపోతే ఈ అన్నకి ఇలా పోతాయి, కాకపోతే కానీ సపరేట్గా వెళ్ళిపోతుంటాయి అలవాటు పడి. అవి ఈయన మేకలు ఉన్నాయి, వాటి కంపార్ట్మెంట్ ఆ గేట్ దగ్గర ఆగేస్తాయి. పోయి బయటకు రాగానే అక్కడ ఆగేస్తాయి. గేట్ తీస్తే లోనికి వెళ్ళిపోతాయి. ఓకే, ఉదయం ఎన్ని గంటలకు బయటికి తీసుకెళ్తారు? 7కి పంపిస్తారు. 7కి వెళ్ళేసి 10 వరకు వచ్చి మళ్ళీ షెడ్లో తీసుకొస్తారు. ఫీడ్ ఎట్లా అంటే ఉదయం 7 గంటల నుంచే మనం వేస్తుంటారా? డే ఎట్లా స్టార్ట్ అయింది అంటున్నా? వీటికి మౌర్ గేజింగ్ అయితే మార్నింగ్ వెళ్తాము, లేదంటే 9 o'clock వేస్తాం. 9 o'clock వేస్తాం. 9 o'clock డ్రై వాటర్ వేస్తాం. వాటర్ అంటే అన్ని కంపార్ట్మెంట్లో మనం ట్యాప్లు పెట్టినాం. ఓకే, అన్ని కంపార్ట్మెంట్ ట్యాప్లు ఉన్నాయి. టూ టబ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫార్మింగ్, గోట్ ఫార్మింగ్ చేయడం? అంటే దీంట్లో ఏమన్నా ఇన్కమ్ కనిపించేటువంటి ఛాన్స్ ఉందా? మీరు ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు? సో దీంట్లో ఏమన్నా కనిపిస్తుందా అసలు? ఓవరాల్గా ఏమనుకుంటారు మీరు? ఇన్కమ్ అయితే ఉంటుందని అనుకుని తీసుకున్నాము. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, యాక్చువల్గా మేము ఫామ్ అప్లై చేసేటప్పుడు బయట మార్కెట్లో 800 per kg ఉండే డైరెక్ట్ మీట్. ఇప్పుడు 1000 rupees అయింది ఆల్రెడీ ఈ 2 yearsలోనే. ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుతుందని అయితే అనుకోవట్లేదు. అయితే జనరల్గా ఈ స్కీమ్ తోటి పెద్ద బెనిఫిట్ ఏమైతే లేదని చెప్పి కొంత ప్రజెంట్ అయితే వాస్తవే. ప్రజెంట్ అయితే రిస్క్ అయితే చాలా ఉంది. అంత ఈజీ 50 lakhs సబ్సిడీ ఉంది, 50%. అవును, దానికోసమే దీంట్లోకి వస్తే మాత్రం నాకు అదే నష్టమే. ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అనుకుంటా. ఎట్లా అంటే మనం ఓన్లీ దానికోసమే దృష్టి పెట్టుకొని వచ్చామనుకోండి, బ్రీడింగ్ మేకలు కరెక్ట్గా మనం సెలెక్షన్ చేసుకోకపోవడము, వర్కర్స్ని కరెక్ట్ టైంకి లేవడం. మనం ప్రతిరోజు మేమైతే ఇక్కడే ఉంటున్నాం. 4 months మేకలు దిగకముందు 1 month బిఫోర్ నుంచి 4 months నుంచి కంటిన్యూ ఇక్కడే ఉంటున్నాం మేము, షెడ్ దగ్గర ఇక్కడ. ఓకే, హైదరాబాద్ పోయినా ఇట్లా డేలో పోతున్నాం, మళ్ళీ నైట్ వచ్చేస్తున్నాము. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఉండి చూసుకోవాల్సి వస్తుంది పిల్లలు. అది ఎప్పుడు ఏంటో తెలియదు. మనం దగ్గర చూసుకోకపోతే మనము దీన్ని చూడడం కాదు, ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ చేసి మనం ఉండి చేయగలిగితేనే దీంట్లోకి రావాలి. ఓన్లీ వర్కర్లను పెట్టి స్కీమ్ ఉంది, సబ్సిడీ ఉంది అని చెప్పి షెడ్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే 50 లక్షలు 50% కాదు కదా, మనం పెట్టే ₹1 అయినా సరే అంతా వెళ్ళిపోద్ది తప్ప నీకు ప్రాఫిట్ రాదు, ఏం చేయలేము. ప్లస్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని రెంట్కి ఇచ్చే పరిస్థితి కాదు. రెంట్కి ఇచ్చినా మన దానికి వడ్డీ కాదు కదా, కనీసం ఏది రాదు, బ్యాంక్ వడ్డీలు కూడా రావు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయగలుగుతాము అనుకుంటేనే కంపెనీ దిగాలి. 2 months అయింది లేబర్ పోయి. మేము చేస్తున్నాం ఖచ్చితంగా. అవుట్ గేజింగ్ కూడా నేను తీసుకెళ్తున్నాము. ఓకే, మరి వాళ్ళు లేకపోతే మనం లోకల్ వాళ్ళని పెట్టుకుంటే వాడు ఉదయం వస్తాడా రా తెలియదు, సాయం దాకా ఉంటాడు, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిన దాకా రాడు, వాడు వస్తాడా తెలియదు, ఇక వచ్చేదాకా తెలియదు. ఇట్నే పెట్టినాం అనుకోండి, వీటికి ఫీడింగ్ కష్టం కదా. సో ఇంకా కొత్తగా ఎవరన్నా ఇట్లా ఫార్మింగ్ అంటే ఈ స్కీమ్తో సంబంధం లేకుండా ఇట్లా గుడ్ ఫార్మింగ్ వైపు రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ కొంత దీని మీద గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు, ఆల్రెడీ ఇప్పుడు దగ్గర 3 నెలల నుంచి వీటి మెయింటైన్ చేస్తారు కాబట్టి ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్పచ్చు? అదే చెప్తాను, అంటే ఈ 500+25 స్కీమ్ కోసం పెట్టినాము. ఇంత పెద్దగా అయితే అవసరం లేదు వాస్తవం కంటే. ఒక 100 నుంచి 150, 200 సఫిషియెంట్. 200 లోపు 2 మనుషులు చేయగలిగే విధంగా ఉండాలి. వర్కర్స్ కాకుండా మనమైనా చేసుకుంటాము. పెట్టుకొని షెడ్, నార్మల్ షెడ్ వేసుకుని అయినా సరే, ఎలివేటెడ్ అవసరం లేదు, నార్మల్ షెడ్ వేసుకోవాలి. వర్షాకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఉన్నా ఏం కాదు. మీరు తీసుకునే క్రమంలో మీరు ఏమైనా డిసీజ్ అట్లాంటివి చూసిరా? ఏమైనా వచ్చినాయి వస్తే ఎట్లా ప్రివెంట్? డిసీజ్ అంటే మనం ప్రస్తుతంగా చెప్తాం, డిసీజ్ పెద్దగా ఏం రాలేదు. రాగానే ఒక 5 days తర్వాత డివార్నింగ్ చేయించినాం, తర్వాత లివర్ టానిక్, కాల్షియం అవి ఇచ్చినాము. తర్వాత ఇక నార్మల్గా వస్తున్నాయి కొన్ని, ఒకసారి సర్ది దగ్గు, పురుగు కొడుతూ ఉంటాయి. పురుగు కొట్టినప్పుడు మామూలుగా అవి సిరప్లు ఉన్నాయి, అవి దాపిస్తున్నాము. సెట్ అవుతున్నాయి, పర్లేదు, సెట్ అయిపోతున్నాయి. సో అయితే ఎవరైనా కొత్తగా ఇట్లా గోట్ ఫార్మింగ్ వైపు రావాలనుకున్న వాళ్ళకు కొంచెం తక్కువ మొత్తంలో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనం చాలా ఎలివేటెడ్ షెడ్ ఎందుకు వద్దు అనుకుంటారు? అంత అవసరం లేదంటారు కదా. అంటే ఖర్చు ఎక్కువ కదండి. ఇప్పుడు నాకు ఇది ఉంది 105, 45 చెప్పాను, 4600 సేఫ్టీ. దీని ఖర్చు వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ కాదు, ఎగ్జాక్ట్లీ 42 above 44 lakhs అయినాయి. 42 లక్షల పైన ఇది ఒక్క షెడ్కి. నార్మల్ వేసుకున్నాము, అది 22 lakhs, 20 లక్షల ఫరక్. నార్మల్ ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు యాదవులు అందరూ కొట్టాలు గుడిసాలు వేసుకొని కింద నేల ఇప్పుడు అట్లా బండబెట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే వీటి వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ అంటే ఏం, వర్షాకాలం ఈ ఎండాకాలం అయితే ఇబ్బంది ఏముంది. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను ఇప్పుడు చాలా వరకు. ఇంకా కొద్దిసేపు అయితే మనకు రేకుల హీట్ వస్తుంది. ప్లస్ ఇవి అబ్జర్వ్ చేస్తే ఈ హీట్ తొందరగా కూల్ కావు. ప్లాస్టిక్ తొందరగా అబ్జర్వ్ చేస్తున్నాయి, హీట్ తొందరగా చల్లగా కావట్లేదు. రాత్రి 7 అయిన వరకు అట్నే ఇంకా హీటే ఉంటుంది. అందుకే మధ్యలో మేము వాటర్ కొడుతుంటాము. అయితే దీంట్లో ఇంకా ఇదే బ్రీడ్ మెయింటైన్ చేస్తారు, ఇంకా కొత్త బ్రీడ్ ఏమైనా? లేదు, ఇదే బ్రీడ్. ఎన్ఎల్ఎం స్కీమ్ వల్లనే మీరు షెడ్ ఏర్పాటు చేసుకున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇంట్రెస్ట్ కొద్దిగా ఏర్పాటు చేసుకున్నారు? ఫస్ట్ పొట్టేలు అనుకున్నాము. ఆ లోపు ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి ఉంది అని తెలిసి దీనికి అప్రోచ్ అయినాము, ఇది చేసినాము. బ్యాంకింగ్ వాళ్ళు కూడా డిలే చేసి చాలా డిలే చేసిండు. ఆ మేనేజర్
లేవు, చాలా ఇబ్బంది పెట్టినాయి ఆయన కూడా. యాక్చువల్గా ఈ స్కీమ్ లో అసలు గైడ్ లైన్స్ తప్పు. 40 లక్షలు తీసుకోండి, 10 లక్షలు మీరు పెట్టండి, 50 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అని ఇది ఒక కాన్సెప్ట్ అది. కానీ అది ఫీల్డ్ మీదకి వస్తే తప్పది. ఎట్లుంది మరి ఫీల్డ్ మీద? ఫీల్డ్ మీదకి 9 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మనకి. ₹1 కోటి పెట్టాల్సిందే. సరిపోవు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మా లెక్కల ప్రకారము ఒక మేక 10,000 అంటే 10,000 మేక రాదు, 17,000. అది మన లైవ్ వెయిట్ ప్రకారం అక్కడ తీసుకొచ్చినాం, కానీ అంత రేట్ రాదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎస్ఎఫ్టీ ఉంది, ఇది తక్కువ అంటారు. మనం మీరు జనరల్ గా ఒక గోట్ ఎంత ప్రొక్యూర్ చేసుకోరు మీరు? అట్లే లేదు, అంతా ఒకేసారి. అంటే గంప గుత్తగా గంప గుత్తగా వెయిట్ ప్రకారమే. ఎంతకు తీసుకున్నారు? 370 రూపాయలు ఫర్ కేజీ లైవ్ వెయిట్. అన్ని ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకుని డిజైన్ ఎక్కించుకొని ఒకేసారి వేపించి కాంట. మేకపోతే సపరేట్, మేకలు సపరేట్ తీసుకొని మొత్తం టోటల్. అంటే ఏవి రెండు సేమ్ రేట్ కదా? అవి ఎక్కువ పోతులు రేట్ ఎక్కువ ఉన్నాయి. అది ఎంతకు పడ్డాయి? అవి 450 పర్ కేజీ తీసుకున్నాం. లైవ్ 370కి ఇవి తీసుకున్నాం. సో ఇదండి వెంకరెడ్డి గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఫిబ్రవరిలో అయితే వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. సో ఇప్పటికైతే 3 నెలలు అయితే అవుతుంది. ప్రస్తుతం 170+ గోట్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో కంప్లీట్గా ఉస్మానాబాద్ బ్రీడ్ అయితే మెయింటైన్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో NLM స్కీమ్లో భాగంగా కూడా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇంకా ఆగస్ట్ తర్వాత అయితే కంప్లీట్గా ఫుల్ షెడ్ అంటే 525 కెపాసిటీ అయితే షెడ్ కనిపించే అవకాశం ఉంది. సో 2 షెడ్లు వేసుకున్నారు, ఒకటి కింద, ఒకటి ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నారు. సో ఓవరాల్గా 1 crore ప్రాజెక్టుల భాగంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. సో సొంతంగా ఇంట్రెస్ట్ కొద్దీ దీన్ని ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. సో ఎవరైనా కొత్తగా ఇట్లా జీవాల పెంపకం కానీ గోట్స్ ఫార్మింగ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతాం అనుకుంటే కనుక వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా తక్కువ మొత్తంలో 100-200 లోపు అయితేనే బాగుంటుందని చెప్తున్నారు. సో మార్కెట్లో మీటికి కూడా డిమాండ్ ఉంది కాబట్టి ఎట్లా మంచి లాభాలు వస్తేనే వాళ్ళ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా దీన్ని లైవ్ కానీ లేకపోతే డైరెక్ట్ మార్కెట్ చేసుకుంటే కనుక మంచి ఆదాయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది.